యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారత పర్యటనలో భాగంగా ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై చర్చించడం జరిగింది. భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో వేగంగా దూసుకెళ్తుందని, ఇందులో మేము కూడా భాగస్వాములు అవుతామని స్టార్మర్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలైతే జరిగాయి. అవి వచ్చేసి భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి యూకే వచ్చేసి లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్ సిస్టమ్ అనే రక్షణ వ్యవస్థని భారత్కు అందించబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అరుదుగా లభించే ఖనిజాల విషయంలో సహకరించుకోవడానికి ఇరు దేశాలు కలిసి ఇండస్ట్రీ గిల్డ్ అండ్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వాతావరణం సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరిశోధనల కోసము భారత్ యూకేలు ఉమ్మడిగా కలిసి క్లైమేట్ టెక్నాలజీ స్టార్టప్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లాంకెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సరే అనే విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేయబోతున్నామని స్టార్మర్ ప్రకటించారు. భారత నావికాదళంతో కలిసి మారిటైమ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ని యూకే అభివృద్ధి చేయబోతుందని స్టార్మర్ అయితే ప్రకటించడం జరిగింది.